హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో 3D కోఆర్డినేట్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టెక్స్ సి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆఫ్ ఇట్స్ సెంట్రాయిడ్ ఈజ్ ద ఆరిజిన్. ఇప్పుడు మీకు సెంట్రాయిడ్ గురించి ఒకసారి గుర్తు చేస్తా చూడండి. ఇప్పుడు మనం దీన్ని 2 డైమెన్షనల్లో చూద్దాం, అదే 3 డైమెన్షనల్కి కన్వర్ట్ చేసుకుందాం. ఏబిసి అనుకోండి. మీడియన్ అంటే అర్థం ఏమంటే ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ని దాని ఆపోజిట్ వెర్టెక్స్ని జాయిన్ చేసే ఈ లైన్నే మనం మీడియన్ అంటాం. ఇలాంటి మీడియన్స్ ఒక ట్రయాంగిల్కి మనము 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. ఏబిసి ఇది డి అనుకోండి, ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఈ అనుకోండి, ఏబి యొక్క మిడ్ పాయింట్ని ఎఫ్ అనుకోండి, బిఈ అనేది ఒక మీడియన్, సిఎఫ్ అనేది ఒక మీడియన్. ఈ 3 మీడియన్స్ ఏమవుతాయంటే ట్రయాంగిల్లో ఒకే పాయింట్ దగ్గర నుంచి పోతాయి. ఈ పాయింట్నే మనము సెంట్రాయిడ్ అంటాం. ఇది మనం 10th క్లాస్ నుంచి నేర్చుకుంటా అంటే సెంట్రాయిడ్ ఫార్ములా 10thలో ఏం నేర్చుకున్నాం గుర్తుందా? x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అని నేర్చుకున్నాం. అక్కడ x y కోఆర్డినేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అలా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే x1 y1 z1 అట్లే x2 y2 z2 x3 y3 z3 అదే తేడా అనమాట. ఇక్కడ ఈ ఇంటర్మీడియట్లో ఈ 3D కోఆర్డినేట్స్కి 10thలో నేర్చుకున్న మనం 2 కోఆర్డినేట్స్ జామెట్రీకి తేడా అదొకటే అనమాట. z కోఆర్డినేట్ కూడా వస్తుంది. అప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఏమి? x1 + x2 + x3/3 సేమ్. అప్పుడు అక్కడ ఏదో నేర్చుకున్నారు y1 + y2 + y3/3 ఎక్స్ట్రా z1 + z2 + z3/3 అదొకటే తేడా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ సెంట్రాయిడ్ అంట, ఇది సెంట్రాయిడ్ అనేది వాళ్ళే ఇచ్చేసినారు 0 0 0 అని ఆరిజిన్ అని ఇచ్చినారు. చూసినారా? ఆరిజిన్ అని ఇచ్చినారు. అయితే ఒక పాయింట్ ఇచ్చినారు, ఒక వెర్టెక్స్, రెండో వెర్టెక్స్ ఇచ్చి మూడో వెర్టెక్స్ని కనుక్కోమన్నారు. సేమ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. మీకు క్వశ్చన్ ఫస్ట్ చెప్పేస్తాను. సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్. సరేలే, ఈ క్వశ్చన్ చేసి మళ్ళీ దానికి వెళ్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిండేది రాసేసుకుందాం. సొల్యూషన్: ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద వెర్టెక్స్ సి ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఇట్స్ సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్. ఏమిచ్చినారు? సెంట్రాయిడ్ ఇచ్చినారు. సెంట్రాయిడ్ G = 0 0 0 అని రాసేసుకోండి. గివెన్ వెర్టిసెస్ ఇచ్చినారు. గివెన్ వెర్టిసెస్ A 1 1 1 B -2 4 1 C తెలియదు అనమాట. సిని మనము x, y, z అనే అనుకుందాం. సెంట్రాయిడ్ ఫార్ములా ఏమి? సెంట్రాయిడ్ = x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 z1 + z2 + z3/3. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో కన్నా మనకు ఫార్ములాకి సంబంధించిన వాల్యూ ఏదైనా ఇస్తే దాని పక్కన రాసేసుకోండి. ఇప్పుడు ఇది ఇచ్చేసారు అనమాట. 0 0 0 అని సెంట్రాయిడ్ ఆరిజిన్ అన్నాడు, మనం రాసేసుకున్నాం. ఇందులోకి ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ తెచ్చేసి రాసేయండి. నీకు కావాల్సిన ఈ XYZలు వచ్చేస్తాయి. సి వెర్టెక్స్ వస్తుంది. x1 y1 z1 ఇక్కడ మీకు ఐడియా కోసం రాస్తాను. x1 y1 z1, ఇది x2 y2 z2, ఇవి x3 y3 z3 ప్లేస్లో రాసేయండి. అప్పుడు x1 అంటే 1 ఇక్కడ -2x అలా రాసేయండి సీరియల్గా /3. y1 అంటే 1 ఇక్కడ 4 ఇక్కడ y 1 4 y/3. జడ్లు ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ z 1 + 1 + z/3 = 0 0 0. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే ఈ ఫస్ట్ x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్, ఇది z కోఆర్డినేట్. x కోఆర్డినేట్ ఇక్కడ x కోఆర్డినేట్ 0కి ఈక్వల్, ఇక్కడ y కోఆర్డినేట్ ఇక్కడ y కోఆర్డినేట్ ఈక్వల్, ఈ z కోఆర్డినేట్ ఈ z కోఆర్డినేట్కి ఈక్వల్. ఇప్పుడు ఎలా రాసుకుంటాం చూడండి. ఇక్కడ -2లో నుంచి 1 పోయింది అనుకోండి, -1 + x/3 = 0. ఇది ఈక్వల్గా రాసిన ఇట్లా ఇది ఈక్వల్ అన్నమాట. తర్వాత ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇది దీనికి ఈక్వల్ అవుతుంది.
ఇప్పుడు 1 + 4 అంటే ఎవరు 5 + y/3 = 0. అట్లే 1 + 1 2 కదా, 2 + z/3 = 0. ఇందులో నుంచి మనము x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ కనుక్కుండేయచ్చు. ఈ 3 అట్ట పోయింది అనుకోండి, 3 × 0 0 అయిపోతుంది. -1 + x = 0. ఇందులో నుంచి x -1 అక్కడికి వెళ్తుంది, +1గా మారిపోతుంది. అట్లే ఇది చూడండి, ఈ 3 కూడా అక్కడ పోయి 0తో మల్టిప్లై చేసి 0 అయిపోతుంది. 5 + y = 0, y = -5, y తెలిసిపోయింది. 2 + z ఇది కూడా అంతే, 3 0తో మల్టిప్లై 0 అయిపోతుంది, z = -2. ఓకేనా? దేర్ఫోర్ ఏం కనుక్కోమనింది? ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద వెర్టెక్స్ C. వెర్టెక్స్ C = 1 x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్. ఇదే మనకు కావాల్సిన C వెర్టెక్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కొద్దిగా తేడా ఉంటుంది అంతే. ఇక్కడ మాత్రం 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి, 3 కోఆర్డినేట్స్ ABC అనేసి. ఆర్ 3 వెర్టెక్స్ అండ్ 4 2 2 ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్. టెట్రాహెడ్రాన్ అంటే ఇది ఎలా ఉంది, 4 వెర్టెక్స్ ఉండే ఒక ఫిగర్ అనమాట. 4 వెర్టెక్స్ ఉంటే టెట్రాహెడ్రాన్. దానికి కూడా మనకు సెంట్రాయిడ్ ఫార్ములా ఎలా వస్తుందంటే ఇలాగే వస్తుంది. కాకపోతే 4 వెర్టెక్స్ ఉంటాయి కాబట్టి x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4 అని అలా రాసుకోవాలి. అదంతా రాసి = వాళ్ళు సెంట్రాయిడ్ ఇచ్చేసినారు 4 2 2 అనేసి. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన 4th వెర్టెక్స్ని కనుక్కునేద్దాం. ఫస్ట్ ఇచ్చిండేది రాసేసుకుందాం. సొల్యూషన్ గివెన్ వెర్టిసెస్ ఫస్ట్ ఏ అని పెట్టుకోండి. ఏ అనేది 3 2 -1, బి 4 1 1, సి 6 2 5, డి తెలీదు, దాన్ని x, y, z అని రాసుకోండి. ఇంకోటి సెంట్రాయిడ్ కూడా ఇచ్చినారు, సెంట్రాయిడ్ G = 4 2 2 సెంట్రాయిడ్ ఇచ్చినారు. 4 వెర్టెక్స్లో 3 వెర్టెక్స్ తెలుసు, 4th తెలీదు, సెంట్రాయిడ్ తెలుసు. సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫార్ములాలో అది కూడా మెన్షన్ చేస్తారు. సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ ఫార్ములా గుర్తు చేస్తా చూడండి. x1 + x2 + x3 + x4/4. ఎందుకు 4 వరకు వచ్చినాయి? 4 వెర్టెక్స్ ఉంటాయి టెట్రాహెడ్రాన్కు. అట్లే y కూడా y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. ఇదంతా ఫార్ములా మనకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ కొంచెం చిన్నగా రాస్తా 4 2 2 అనమాట. ఇది ఇచ్చేసినారు. టెట్రాహెడ్రాన్ యొక్క సెంట్రాయిడ్ ఇచ్చినారు కాబట్టి అది రాసుకున్నాం. ఇప్పుడు మీరు చేసే పని ఏముంది, వీటిల్లోకి నీకు తెలిసినవన్నీ రాయి. x4 y4 z4 బదులుగా xyz పెట్టాయి, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. x1 x2 అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ది ఇది ఫస్ట్, ఈ 4 రాసేయండి. 3 + 4 + 6 + x/4 ఇవన్నీ x కోఆర్డినేట్స్. వైల్ చూడండి, 2 ఎక్కడ 1, ఎక్కడ 2, ఎక్కడ y చూస్తాండ్రా, 2 1 + 2 + y/4. జడ్లు చూడండి, ఇక్కడ -1, ఇక్కడ 1 5 z, -1 + 1 5 + z/4 = 4 2 2. అంతే. ఒక స్టెప్ రాసి మళ్ళీ ఈక్వల్ చేద్దాం. 13 + x/4, 5 + y/4, తర్వాత ఈ +1 -1 క్యాన్సిల్ అవుతుంది. 5 + z/4 = 4 2 2. ఇప్పుడు ఇంతకుముందులాగే ఈ ఫస్ట్కి ఈక్వల్, సెకండ్కి ఈక్వల్, థర్డ్కి ఈక్వల్.
13 plus x by 4 equal to 4, 5 plus y by 4 equal to 2, 5 plus z by 4 equal to 2. ఇందులో నుంచి మనం x కనుక్కోవచ్చు. ఫస్ట్ 4 అక్కడ పంపిద్దాం. 13 ప్లస్ x ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు 16 మైనస్ 13, x ఈక్వల్ టు 3. x తెలిసింది. ఈ 4 అక్కడ పోతుంది, మల్టిప్లై చేస్తుంది. 5 ప్లస్ y ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 8 మైనస్ 5, y ఈక్వల్ టు 3. 5 plus z equal to 8, z equal to 8 minus 5, z equal to 3. Therefore, మనకు కావాల్సింది ఎవరు? ఫోర్త్ వెర్టెక్స్. ఫోర్త్ వెర్టెక్స్ ఏమనుకున్నారు అదే రాసుకుందాం. ఫోర్త్ వెర్టెక్స్. ఫోర్త్ వెర్టెక్స్ d ఈక్వల్ టు 3 3 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ హూజ్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ ఆర్. అంటే మీకు ఈ క్వశ్చన్ 10th కూడా ఉంది మనకు, కాకపోతే అక్కడ 2 కోఆర్డినేట్స్తో ఉంటుంది, ఇక్కడ 3 కోఆర్డినేట్స్తో ఉంటుంది. అదొక్కటే తేడా. చేసే విధానం అయితే సేమ్. ఇప్పుడు ఇది ప్యారలలోగ్రామ్ ఏబిసిడి అనుకోండి. ప్యారలలోగ్రామ్లో ఉండే ప్రాపర్టీస్లో ఇది కూడా ఒక ప్రాపర్టీ ఏమంటే, ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ను చదువుకోండి. ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏం తెలిసిన, ఈ ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ బీడీ యొక్క మిడ్ పాయింట్ కూడా అదే ఉంటుందని. ఏబిసిడి ఇది ఈ అనుకోండి. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఈ కండిషన్ వాడేస్తే మనకు అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ కోసం ఇచ్చిండేది రాసుకుంటా. కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ అంటే వరుసగా 2 4 -1 అనేది ఒక వెర్టెక్స్, 3 6 -1 అనేది ఇంకోటి, 4 5 1 ఇంకోటి. ఇది తెలియదు అనమాట. దీన్ని XYZ అని ఇది కనుక్కోవాలి. చూడండి, ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్. ఏబిసి ఇచ్చినారు, డి కనుక్కోండి. ఇది కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తాం అంటే ఏం వాడుకుంటాం తెలిసిన, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ సొల్యూషన్ గివెన్ వెర్టెక్స్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ వెర్టిసెస్ ఆర్ ఏ ఈక్వల్ టు 2 4 -1, బి 3 6 -1, సి 4 5 1. డీని మనకు తెలియదు కాబట్టి XYZ అనే అనుకుందాం. ప్యారలలోగ్రామ్లో ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఇదనమాట కండిషన్ మనం వాడేది. ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ రెండు బైసెక్ట్ చేసుకుంటాయి అనేసి. ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీకి ఫార్ములా ఏమి? మిడ్ పాయింట్ మనం 10th నేర్చుకున్నాం. ఏమి? x1 + x2/2, y1 + y2/2. కానీ ఇక్కడ x1 y1 z1 కూడా వస్తుంది కాబట్టి ఎలా రాస్తాం చూడండి. x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2 అంతే. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ రాయాలన్నా కూడా అదే ఫార్ములా. x1 + x2/2, y1 + y2/2. 10th ఇటు వరకు ఆగింది. ఇంటర్లో ఇది ఒకటి యాడ్ అయింది అంతే. చాలా ఈజీ. 3D జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ. 2Dలో ఫార్ములాస్ నేర్చుకుంటే అవే పక్కన z యాడ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దీంట్లో x1 y1, x2 y2, z1 z2 తీసుకునేటప్పుడు ఏసీ పాయింట్కి సంబంధించి తీసుకోండి. ఏసీకి జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ చేయండి చాలు. ఏసీని చూస్తూ ఏలో ఉండే x1, సిలో ఉండే x తీసుకుందాం. x1 అంటే 2 తీసుకోండి. x2 అంటే సిలో ఉండే x కోఆర్డినేట్ తీసుకోండి. 2 + 4/2. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జాగ్రత్త చూపిస్తాను. x1 x2. x1 అనేది ఏలో x తీసుకోండి,
సిలో ఎక్స్ తీసుకోండి. ఇక్కడ y1 ప్లస్ y2 అంటే ఏలో y తీసుకోండి, సిలో y తీసుకోండి. 4 + 5/2. z1 ప్లస్ z2 అంటే దీంట్లో z తీసుకోండి, దీంట్లో z తీసుకోండి. -1 + 1/2 ఈక్వల్ టు, ఇప్పుడు ఇది మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది చూడండి. దీంట్లో ఎక్స్ 3, దీంట్లో ఎక్స్ 3 + x/2. y అంటే దీంట్లో y 6, దీంట్లో y గానే ఉంటుంది. 6 + y/2. z దీంట్లో -1, దీంట్లో z/2 అంతే. ఇప్పుడు దీన్ని ఈ పక్క సింప్లిఫై అయిపోతుంది చూడండి. 6/2 ఇది 9/2, ఇది 0, ఎందుకంటే 0 అయిపోతుంది. ఇది ఈక్వల్ టు ఇక్కడ ఇది ఇట్లా రాసుకోండి. 3x/2 6 + y/2 -1 + z/2 సేమ్. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఫస్ట్కి, సెకండ్కి, థర్డ్కి ఈక్వల్ అవుతుంది. విడివిడిగా రాసుకుందాం. 3 + x/2 ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s 2 3s 3 అని రాసేసుకోండి. తర్వాత సెకండ్ కోఆర్డినేటెడ్ 6 + y/2 ఈక్వల్ టు 9/2 రాసేసుకోండి. -1 + z/2 ఈక్వల్ టు 0 రాసుకోండి. ఇందులో నుంచి ఎక్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఈ 2 అప్పుడు పంపించండి. 3 + x = 6 అవుతుంది. x = 6 - 3, x = 3. ఓకే, x తెలిసిపోయింది. ఇక్కడ ఇటు క్యాన్సిల్ కొట్టేయండి. y = 9 - 6, y = 3. y తెలిసిపోయింది. ఇటు దీంట్లోకి వెళ్ళి 0 అయిపోతుంది. -1 + z = 0, z = ఈ -1 అక్కడ పోతే +1. ఓకేనా? దేర్ఫోర్ నీకు కావాల్సిన ఫోర్త్ వెర్టెక్స్ వచ్చేసింది. ఫోర్త్ వెర్టెక్స్ d = 3 3 1 అంతే. दो बार टच करे तो कहा Find the ratio in which the xz plane divides the line joining. ఇక 2 పాయింట్లు ఇచ్చినాడు. ఈ 2 పాయింట్లను డివైడ్ xz ప్లేన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ రేషియోను రాయాలంట. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా రాయాలంట. ఇది క్వశ్చన్. దీన్ని మనం ఇప్పుడు చూడండి, ఇది ఏబి అనుకో, ఇక్కడ ఏ ఉందనుకోండి. ఏ అనేది -2 3 4, బి 1 2 3. ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని ఎక్స్జెడ్ ప్లేన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ ప్లేన్ అయితే ఇస్తారో ఇక్కడ ఎక్స్ వై జెడ్లలో ఎక్స్జెడ్ ఉంది, వై లేదు. అప్పుడు రేషియో ఫార్ములా ఏమంటే -y1:y2 -y1:y2 అది రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇక్కడ x1 ఉంది, y1 ఉంది, z1 ఉంది, x2 y2 z2 కూడా ఉంది. ఇప్పుడు దీన్ని xz ప్లేను ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అంటానే ఈజీగా రాసేయచ్చు. ఏమని? -y1:y2 ఫార్ములా. y1 అంటే ఇక్కడ కనపడుతుంది 3. ఆ 3కి సింబల్ మార్చుకోవాలా. -3:y2 ఎవరు 2 చూస్తారా, డైరెక్ట్ వచ్చేసే ఫార్ములా. ఇది వచ్చేసింది. రేషియో ఎవరు? -3:2. ఇప్పుడు ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఎక్కడో డివైడ్ చేస్తూ ఉంది అనుకోండి. ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో తెలిసిపోయింది. -3 2 అంటే ఇప్పుడు మనము m:n రేషియోలో డివైడ్ చేస్తే ఫార్ములా ఉంది మనకు. ఏ ఫార్ములా? mx2 + nx1/m+1. అట్లే y రావాలంటే my2 + ny1/m+1. ఇది 10th ఆర్ట్ వరకు y వరకు ఆగింది. ఇంటర్కి వచ్చేకొడికి z కూడా రావాలి కాబట్టి mz2 + nz1/m+1 ఫార్ములా రాసి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొనేస్తాం, వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రఫ్ వర్క్గా రాసిన మాటను ఇక్కడ మనము రాద్దాం. ఫస్ట్ చూడండి, ఇచ్చిన పాయింట్స్ రాసుకోండి. గివెన్ పాయింట్స్ ఏ ఎవరు? -2 3 4. బి ఎవరు? 1 2 3. దాని కింద రాసుకోండి x1 y1 z1, x2 y2 z2. ఇప్పుడు రేషియో కావాలి కదా, రాయండి, ఫార్ములా రాయండి. ద రేషియో
the ratio in which xz plane divides AB, సారీ లైన్ సెగ్మెంట్ ఉంటుంది అదంతా. ద రేషియో ఇన్ విచ్ xz plane divides AB ఈజ్ -y1:y2. ఇది ఫార్ములా. అదే నీకు ఇక్కడ YZ అన్నాడు అనుకో, -x1:x2 రాసుకోవాలి. YZ అంటే ఇక్కడ లేనిది రాసుకోవాలి. అదే నీకు XY అన్నాడు అనుకో, XY ఇస్తే Z ఇలా కాబట్టి -z1:z2 రాసుకోవాలి. అర్థమవుతుందా? ఏ ప్లేన్ ఇస్తాడో చూసుకోవాలా, ఇక్కడ లేనిది ఇక్కడ రాసేసుకోవాలి. XZ లేనిది ఎవరు వైలు ఇక్కడ రాసేసుకోవాలి. దేర్ ఫోర్ రేషియో ఈక్వల్ టు -y1 ఎవరు 3:y2 ఎవరు 2. రేషియో తెలిసిపోయింది. ఇప్పుడు నీకేం కావాలా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అది రావాలంటే నీకు సెక్షన్ పాయింట్ రాసుకోవాలి. ఫార్ములా రాసేదే మనం 10th నేర్చుకునేదే. mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. వీటి వరకు రాసి క్లోజ్ చేసినాం మనం 10th. ఇప్పుడు ఇక్కడ జడ్లు కూడా రాయాలి, అదే తేడా. mz2 + nz1 / m + n. సింపుల్. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసేయండి. m అంటే ఇది రాసుకోండి -3, n అంటే 2 రాసుకోండి. -3 × x2, ఇక్కడ ఉంది కదా x2, ఇక్కడ బొమ్మలో కూడా రాసి పెట్టినా ఇక్కడ కూడా ఉంది. x2 అంటే ఎవరు 1 ప్లస్ n అంటే ఎవరు 2 × x1 -2 / m + n. m ఎవరు -3 ప్లస్ n అంటే -2. ఈసారి m అంటే ఇంక ఇవే ఫిక్స్డ్. -3 × y2 ఎవరు, y2 అనేది పాయింట్ చూసుకోవాలా. y2 ప్లస్ ny1 3 / m + n. mz2 m అంటే -3, z2 ఇక్కడ చూడండి 3z2, ఇది z1 3 ప్లస్ n × z1 4 / m + n. సబ్స్టిట్యూషన్ అయిపోయింది. ఇంకా క్యాల్కులేషన్ చేద్దాం. 3 1s 3, 2 2s 4 3లో 2 పోతే -1, 2 3s 6, 2 3s 6 -1, 3 3s 9 ప్లస్ 2 4s 8 -1. ఓకే, ఇది -7 / -1, 0 / -1, -1 / -1. మైనస్లు క్యాన్సిల్ అవుతాయి. 7 0 1. ఇదే నీకు కావాల్సిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. 7 0 1. ఓకేనా? ఏం చేసినాం మనం? సింపుల్. రేషియో అని అంటానే XZ ప్లేన్ అంటేనే వైల్ రాసేయండి -y1 y2. రేషియో తెలుస్తానే ఇది మనకు ఇది కొత్త ఫార్ములా ఏం కాదు. సెక్షనల్ పాయింట్ ఫార్ములా మనం ముందు నుంచి నేర్చుకోండిదే. జడ్ని యాడ్ చేసి రాసుకొని సబ్స్టిట్యూషన్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చనే ఇంకోటి కూడా చూద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్, ఇక్కడ చూడండి ఇంతకుముందు క్వశ్చన్లో చెప్తే కదా YZ ప్లేన్, ఇప్పుడు లేనిది ఎవరిడా x. కాబట్టి రేషియో ఫార్ములా ఏమవుతుంది? -x1 = x2. ఇక్కడ చూడండి ఇది x1 y1 z1, x2 y2 z2. రేషియో ఇప్పుడే చెప్పేయచ్చు మీరు ఇట్లా చూసి. -x1 అంటే దీనికి సింబల్ మార్చుకొని -2:3. రేషియో తెలిసిపోయా. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. mx2 + nx1 / m + n. ఆ ఫార్ములా ఉంది కదా, దాంట్లో m అంటే -2 తీసుకోండి, n అంటే 3 తీసుకోండి, x1 y1 z1 ఇక్కడ ఉంది, x2 y2 z2 ఇక్కడ ఉంది. ఫార్ములా రాస్తే వస్తుంది. అంతే, సింపుల్ క్వశ్చన్. ఇచ్చింది రాసేసుకోండి. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ A 2 4 5, B 3 5 -4. ఇప్పుడు రేషియో రాసేయండి. ద రేషియో ఇన్ విచ్
ఏ ప్లేన్ ఇప్పుడు వైజెడ్ ప్లేన్ డివైడ్స్ ఏబి ఈజ్ మైనస్ వైజెడ్ అంటే మళ్ళీ చెప్తాను -x1:x2 ఇదే నీకు కావాల్సిన రేషియో. దేర్ ఫోర్ రేషియో ఈక్వల్ టు -x1 ఎవరు 2 x2 ఎవరు 3 అంతే. ఇది రేషియో తెలిసిపోయింది. రేషియో దీన్ని ఎంగా తీసుకోండి, దీన్ని ఎన్గా తీసుకోండి. ఇక్కడ నీకు x1 y1 z1 x2 y2 z2 నీకు అన్నీ ఉన్నాయి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కునండి. దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సెక్షనల్ పాయింట్ అన్నా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రెండు ఒకటే. ఫార్ములా mx2 + nx1 / m + n my2 + ny1 / m + n mz2 + nz1 / m + n. ఓకేనా? ఫార్ములా రాష్ట్రం. ఫార్ములాలు ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. m ఉండే చోటంతా -2, n ఉండే చోటంతా -3 అంటే m ఇక్కడ x1 వస్తుంది, n ఇక్కడ x2 ఇక్కడ x1 / m + n. మీకు ఐడియా కోసం చూడండి ఎట్లా రాస్తాను. మళ్ళీ m ఇక్కడ y2 + n ఇక్కడ y1 / m + n mz2 + n ఇక్కడ z1 / m + n. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ x2 ఇక్కడ x1 ఇక్కడ 3 2 ఇక్కడ 2 3 రాయండి, ఇక్కడ 2 రాయండి. y2 ఇక్కడ y1 ఎవరు 5 y1 4 ఇక్కడ 5 ఇక్కడ 4 z2 ఎవరు -4 z1 ఎవరు 5. సింపుల్ కదా? ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. 2 3s are 6 -6 + 3 2s are 6 /3లో 2 పోతే 1 2 5s are 10 -10 + 3 4s are 12 /1 2 4s are 8 + 15 /1. ఫస్ట్ 0 ఎందుకంటే 0 అయిపోయింది. 12లో 10 పోతే 2 /1 అంటే కూడా 2నే. 15 8 కలిపితే 23. ఇదే నీకు కావాల్సిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. షో దట్ ద పాయింట్స్ ఒక 3 పాయింట్లు ఇచ్చేసినారు. ఫామ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు. అంటే ఒక రఫ్ ఫిగర్లో మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇట్లా ఒక ట్రయాంగిల్ ఉంది. ఇది ఏ బి సి. ఏ ఏమంట 1 2 3, బి ఎవరు 2 3 1, సి ఎవరు 3 1 2. ఇప్పుడు ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏం కావాలా? ఈ లెంత్ ఆఫ్ 3 సైడ్స్ ఈక్వల్ అయిపోవాలి. అప్పుడు అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. అట్లా అవుతుందని మనం చూపించాలంటే అర్థం ఏమి? దీని లెంత్ ఈక్వల్ అని చూపించాలి. లెంత్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. డిస్టెన్స్ ఫార్ములా ఈరోజు ఫార్ములా కాదు, మీరు 10th నుంచి చదివిండే ఫార్ములానే. అదే రాసేసుకుందాం. ఫస్ట్ గివెన్, ఇప్పుడు వెర్టిసెస్ అని రాసుకుందాం. అంటే గివెన్ వెర్టిసెస్ ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 2 3 1, సి ఈక్వల్ టు 3 1 2. ఇప్పుడు ఏబి లెంత్ కనుక్కుంటాను. ఒకసారి డిస్టెన్స్ ఫార్ములా రాసి పెట్టేస్తాం. మీకు డిస్టెన్స్ ఫార్ములా అన్నిటికీ రాసి మీకు టైం వేస్ట్, పేజీ వేస్ట్. డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు √, గుర్తొస్తుంది 10thలో చదివిండేది, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది 2 కోఆర్డినేట్ జామెట్రీ వరకు అయితే అటు వరకు ఆగింది. ఇప్పుడు మనకు 3 కోఆర్డినేట్స్ కాబట్టి పక్కన ఏమొస్తుంది? z2 - z1 హోల్ స్క్వేర్. అంతే. సింపుల్ ఫార్ములా. ఇది మన కొత్తది ఏం కాదు. దీని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకన్నిటికీ రాయాలి కంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా రాసుకున్నాం. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కావాలా ఈక్వల్ టు రూట్. సబ్స్టిట్యూషన్లో ఏబీలో నుంచి తీసుకోండి. ఏబి ఈ 2 పాయింట్లే చూడండి.
x2 అంటే 2 తీసుకోండి, ఇక్కడ 1 తీసుకోండి. 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. మీకు ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, ఈ డిస్టెన్స్ ఫార్ములాలో ఇక్కడ x2లోంచి x1 తీసినా ఎట్లయినా రాయొచ్చు, లేదా x1 మైనస్ x2 అన్నా రాసుకోవచ్చు. ఇక్కడ x2 మైనస్ x1 రాసి ఇక్కడ y1 మైనస్ y2 ఎట్లయినా వీటిలో ఎందుకు స్క్వేర్లలో ఉన్నాయి కాబట్టి లోపల ఆర్డర్తో మనకు ఇబ్బంది లేదు. ఎందుకు దీంట్లో నుంచి దీన్ని తీసినా దాంట్లో నుంచి దీన్ని తీసినా ఒకవేళ మైనస్లో వచ్చినా స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి మనకు ఎట్లా అనుకూలమైతే అట్లా రాసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను మీకు ఇచ్చే సలహా, ఎక్స్లు తీసేసేటప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయండి. వైలు తీసేసేటప్పుడు కూడా ఆ వైలు 2 కోఆర్డినేట్స్ చూడండి, పెద్దది ఫస్ట్ రాసుకొని మళ్ళీ చిన్నది రాసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు వైలు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఏం రాసుకోవాలా కన్వీనియంట్గా? 3 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు జడ్లు చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏం చెప్తుంది? పెద్ద దాంట్లో చిన్నది తీసేయండి, అంతే. నీకు తేడా రాదు, ఎందుకు హోల్ స్క్వేర్లో ఉంది. ఒకవేళ 1 మైనస్ 3 చేస్తే ఏమొస్తుంది? -2. స్క్వేర్ చేస్తే 4. 3లో 1 తీసినా 2 వస్తుంది, 2ని స్క్వేర్ చేసినా 4 కాబట్టి ఆన్సర్ మారదు. కాబట్టి ఈ విధంగా రాసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. 2 మైనస్ 1 ఏమవుతుంది? 1. 1కు స్క్వేర్ 1, ఒకేసారి రాసేస్తాండ. 3 మైనస్ 2 1, 1కు స్క్వేర్ 1. 3 మైనస్ 1 2, 2కి స్క్వేర్ 4 ఈక్వల్ టు √6. ఓకే, దీని లెంత్ √6 అని తెలుసుకున్నావు. అట్లా ఇప్పుడు బీసీ చేద్దాం. ఇంకా మాటిమాటికి ఫార్ములా రాయండి నేను. రూట్ బీసీ, బీని సీని చూడండి, ఎక్స్లు చూడండి. ఎక్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏం రాసుకోమన్నా? పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయండి. ఓకే, వైలు చూడండి, ఈడ 1 ఈడ 3, అంటే 3 మైనస్ 1 రాసుకోండి, ఇబ్బందే పడద్దండి. ఇప్పుడు జడ్లు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేస్తూ రాసేసుకోండి, సింపుల్గా అయిపోతుంది మీకు. రూట్ 3లో 2 పోతే 1, 1ను స్క్వేర్ చేస్తే 1, 3లో 1 పోతే 2, 2ను స్క్వేర్ చేస్తే 4, 2లో 1 పోతే 1, 1ను స్క్వేర్ చేస్తే 1, అంతా కలిపితే √6. ఇది కూడా √6 అని వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలా? సిఏ కావాలా. రూట్ ఇప్పుడు సిఏ ఏడు చూడండి, ఏ ఏడు ఉంది, సి ఏడు ఉంది. ఎక్స్ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేసినట్టు రాయండి. వైలు ఏని సిని చూస్తాను, ఇక్కడ 2 ఇక్కడ 1, 2 మైనస్ 1 స్క్వేర్ ప్లస్ జడ్లు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏ కదా, ఏ సి చూడాల్సింది. 3 2 హోల్ స్క్వేర్. ఓకేనా? 3 మైనస్ 1 ఎంత? 2, 2ను స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 2 మైనస్ 1 ఎంత? 1, 1 స్క్వేర్ 1, 3 మైనస్ 2 1, 1 స్క్వేర్ 1. ఇది కూడా ఏమైంది? √6. అంటే 3 లెన్స్ ఈక్వల్గా వచ్చినాయి. సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, 3 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేసినాము, అంతే. డిస్టెన్స్ ఫార్ములా ఇది కూడా మన కొత్త చదివే ఏం కాదు. చూడండి, మనం 10th ఇలాంటివన్నీ 10th 3 వెర్టెక్స్ ఇచ్చేసి ఇది ఈక్విలేటరల్ ఐసోస్కేలసా అని చూపి మనం అప్డే చేసిన క్వశ్చన్లే. కాకపోతే ఫార్ములా ఇక్కడ వై వరకు ఆగింది, ఇప్పుడు జెడ్ యాడ్ అయింది, అంతే. ఈ క్వశ్చన్లు అన్నీ కూడా మనకు ఈజీగా రాసుకుంటూ వెళ్ళచ్చు. అంతా 10th క్లాస్ సిలబస్ అనమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి, ఇది కూడా మీకు ఈజీ కాన్సెప్టే. షో దట్ ద పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చినారు, ఆర్ కొలీనియర్. ఫస్ట్ మీకు గివెన్ పాయింట్స్ రాసేసి మళ్ళీ మాట్లాడదాం. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 7 0 1, సి ఈక్వల్ టు -2 3 4. ఇవి కొలీనియర్ అని అంటాడు. కొలీనియర్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి, ఒకే లైన్ పైన ఉండాలి, ఇది కొలీనియర్. 3 or more points lie on the same line, then they are called collinear points. 3 or more lines, 3 కానీ అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఒకే లైన్ పైన ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. సరే, ఇవి కొలీనియర్ అని ఎలా మనం ప్రూఫ్ చేస్తాము అని అంటే, ఫస్ట్ ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్సో కనుక్కోవాలి. ఓకే, బి నుంచి సికి ఎంత డిస్టెన్సో కనుక్కోవాలి. తర్వాత ఏ నుంచి సికి డిస్టెన్స్ కనుక్కోవాలి. రెండింటి సమ్ మూడో దానికి కన్నా ఈక్వల్ అయిపోతే అప్పుడు అవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఇది ప్రూవ్ చేసే విధానం. అంటే ఇప్పుడు మీరు చేయాల్సిందంటే 3 డిస్టెన్సులు కనుక్కోవాలి. ఏ నుంచి బీకి ఎంత ఉంది,
బి నుంచి సికి ఎంత ఉంది, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్కి ఎంత ఉంది. ఈ 3 డిస్టెన్స్ అంటే 3 లెంత్స్ కనుక్కొని రెండింటి సమ్ము మూడో దానికన్నా ఈక్వల్ అయితే అప్పుడు అవి కొలీనియర్ అయినట్టు. ఇదే ఆర్డర్లోనే కదా పేర్లు మనం ఇట్లా పెట్టుకున్నాం. వీడు వచ్చినాక పేర్లు కూడా మారచ్చు. మనం చేయాల్సింది అంటే ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ ఈ రెండింటి డిస్టెన్స్ ఎంత, ఈ రెండింటి డిస్టెన్స్ ఎంత, ఈ రెండింటి డిస్టెన్స్ ఎంత, 3 డిస్టెన్స్ కనుక్కుందాం. వాటిల్లో ఏదైనా రెండింటి సమ్ వచ్చి మూడో దానికి ఈక్వల్ అవ్వాలి. సరే, ఫస్ట్ అన్నిటి కలిపి కామన్గా డిస్టెన్స్ ఫార్ములా రాసి పెట్టేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఎవరు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. దీంట్లో ఇప్పుడు మనం ఏబీని కనుక్కుందాం. ఏబీ రావాలంటే రూట్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినా మళ్ళీ చెప్తా చూడండి. ఏబీలో ఎక్స్ కోఆర్డినేట్స్ చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 7. ఏది పెద్దది అవుతుందో దాన్ని ముందు రాసుకునండి, ఇబ్బంది లేక 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాయండి. ప్లస్ ఇప్పుడు వై కోఆర్డినేట్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఏది పెద్దది 2 మైనస్ 0 అని రాసుకోండి. జెడ్లు చూడండి, XY జెడ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోండి. ఇది మీ కన్వీనియంట్కి చెప్తాను నేను. ఇప్పుడు 7లో 1 పోతే ఎవరు 6 స్క్వేర్ ఎంత 36 ప్లస్ 2 మైనస్ 0 ఎవరు 2కు స్క్వేర్ ఎంత 4, 3 మైనస్ 1 2కు స్క్వేర్ ఎంత 4. అంటే టోటల్గా ఇది ఏమవుతుంది 44 అవుతుంది. 44లో దీని ఇక్కడ రూట్ లోపల 4 ఇంటూ 11 అని రాయొచ్చు. 4కు స్క్వేర్ రూట్ ఉంది, 2√11గా వస్తుంది. ఇది ఏబి. ఓకే, నెక్స్ట్ బీసీ చూద్దాం. ఇప్పుడు బీసీ రూట్ బీని సీను చూడండి, ఎక్స్లు చూడండి. ఎక్స్ వీటిల్లో పెద్దది ఎవరు 7, చిన్నది ఎవరు -2. 7 మైనస్ ఆఫ్ -2 రాయాల హోల్ స్క్వేర్ ప్లస్ వైలు చూడండి 0 ఇక్కడ 3, పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేసేదిగా రాసుకోండి. ప్లస్ జెడ్లు చూడండి 1 4, అప్పుడు ఏం రాస్తారు మీరు 4 మైనస్ 1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో 7 ఇది ప్లస్ అయిపోతుంది. అప్పుడు 7 ప్లస్ 2 9 స్క్వేర్ ఎంత 81 ప్లస్ 3 మైనస్ 0 3కి స్క్వేర్ ఎంత 9 ప్లస్ 9లో 4లో 1 పోతే 4 మైనస్ 1 3ని స్క్వేర్ చేస్తే కూడా 9. అప్పుడు ఏమైంది చూడండి 81 ఒక 9 90 99 99 ఎలా రాయొచ్చు అంటే మనము 9 ఇంటూ 11 అని రాయొచ్చు. 9కు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 3√11గా బెట్ వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు ఏసీ చేద్దాం. ఏసీ ఏని సిని చూడండి, ఈడ ఏ ఉంది, ఈడ సి ఉంది. వీటిల్లో పెద్దది ఎవరు +1, చిన్నది ఎవరు -2. అప్పుడు 1 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ వైలు ఏలో 2 ఉంది, సిలో 3 ఉంది. కాబట్టి 3ని ఫస్ట్ రాసుకోండి, 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏలో జెడ్ 3, ఇక్కడ జెడ్ 4 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఎలా రాసుకోవాలో చూస్తాండరా? పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తూ రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుందని నేర్పించిన. రూట్ ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 3 అంటే 1 + 2 అంటే 3కి స్క్వేర్ 9. 3 - 2 అంటే 1ని స్క్వేర్ చేస్తే 1. 4 - 3 అంటే కూడా 1ని స్క్వేర్ చేస్తే 1. కలిపేస్తే √11. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది 2√11, ఇది 3√11, ఇది ఓన్లీ √11 అంటే 1 ఉంది. ఈ √11 ఈ 2√11 కలిపితే 3√11 సరిపోతుంది. అంటే ఈ పేర్లు ఇవి 2 తీసుకోండి. హియర్ ఏ 2 తీసుకుందాం, ఇది ఫస్ట్ ఇది తీసుకోండి చిన్నది ఏసీ ప్లస్ సెకండ్ది ఎవరు ఇది 2√11 అంటే ఎవరు ఏబి. ఈ ఏసీ ఏబి 2 కలిసి ఎవరికి ఈక్వల్ అయినాయి, బీసీకి ఈక్వల్ అయినాయి. మన కాన్సెప్ట్ కూడా అదే కదా. ఈ 3 లెంత్స్లో ఏ 2 లెంత్లు సమ్ వచ్చి మూడో దానికి ఈక్వల్ అయితే 2 కలిసి ఇంకో దానికి ఈక్వల్ అయితే అవి కొలీనియర్ పాయింట్స్ అన్నమాట. దేర్ ఫోర్ ఏ కామా బి కామా సి ఆర్ కొలీనియర్ అండ్ కొలీనియర్ పాయింట్స్ అని కూడా రాశాను. కొలీనియర్ పాయింట్స్ అంతే. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్లే ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయి. చూడండి, షో దట్ ద పాయింట్స్ ఇక్కడ 3 ఇచ్చేసి ఆర్ కొలీనియర్ అన్నారు.
ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, షో దట్ ద పాయింట్స్ ఏబిసి ఆర్ కొలీనియర్. ఇది నేను రాసి చూపిస్తాను మీకు. ఈ 2 క్వశ్చన్లు వింటారు కాబట్టి ఈ 9th క్వశ్చన్ మీరే హోంవర్క్గా చేసుకోండి. కంపల్సరీ రావాలి, దీనికి ఆన్సర్ అంటూ ఏముండదు. ఈ మూడిట్లో ఏబి కనుక్కోండి, బీసీ కనుక్కోండి, ఏసీ కనుక్కోండి. రెండింటి సమ్ వచ్చి ఒకదానికి ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు చేసినట్టే. ఓకే, దీంట్లో చేస్తాం చూడండి ఒకసారి. గివెన్ పాయింట్స్ రాసుకోండి. గివెన్ పాయింట్స్ A equal to 5, 4, 2, B equal to 6, 2, -1, C equal to 8, -2, -7. కొలీనియర్ అంటే రూల్ చెప్తుంది కదా మీకు. ఇది ఏ అనుకోండి, ఇక్కడ ఏడన్నా బి అనుకోండి, ఇక్కడ సి అనుకోండి. మనం ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాసి పెడదాం. డిస్టెన్స్ ఫార్ములా, ప్రతి క్వశ్చన్కి ఫార్ములా రాయండి. రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాను సపరేట్గా పెట్టేసి ఈ ఫార్ములా అన్నిటికీ వాడుకోండి. ఇప్పుడు ఏబి కనుక్కుంటాను. ఏబికి ఫార్ములా అంటే రూట్ ఇంతకుముందు చెప్పినట్టే x2 - x1 పెద్ద దాంట్లోనే చిన్నది తీయండి, అది 1లోనే ఏదన్నా కానీ, ప్లస్ y2 - y1. వైలు మాత్రం చూడండి, 4, 7, 2 పెద్దది ఇది కదా, దీంట్లో ఇది తీయండి. 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -1 ఉంది. 2ని ముందు రాసుకొని -1 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు 6 - 5 1 స్క్వేర్ చేస్తే 1, 4 - 2 2ను స్క్వేర్ చేస్తే 4. ఇది -, ప్లస్ 3 + 1 3, 2 + 1 3, 3ని స్క్వేర్ చేస్తే 9. కలిపేస్తే అంతా ఏమవుతుంది, 14 అవుతుంది. ఇంతే, దాన్ని అట్లా పెట్టండి, ఇంకేం చేయలేము. నెక్స్ట్ బీసీ చూద్దాం. బీసీ పెద్దది ఎవరు, ఎక్స్ కోఆర్డినేట్స్లో 8, 6, 8 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ వైలు చూస్తే ఇక్కడ 2, ఇక్కడ -2 పెద్దది 2, -2 హోల్ స్క్వేర్. జెడ్లు చూస్తే ఇక్కడ -1, ఇక్కడ -7, -1 రాసుకోండి. -1 - -7 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో 8 - 2 8 - 6 2ని స్క్వేర్ చేస్తే 4, ప్లస్ 2 + 2 4 స్క్వేర్ 16. ఇదేమవుతుంది, 7 అయిపోతుంది. 7లో ఒకటి పోతే 6 స్క్వేర్ 36, కలిపితే 40 56. దీన్ని మాత్రం మనము 4 × 14గా రాసుకోవచ్చు. 4కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 2√14గా బయట వచ్చేస్తుంది. ఇది చూడండి తెలుస్తుంది, ఇది ఒక √14 అయితే ఇది 2 √14 అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏసీ చూద్దాం. ఏకి సికి డిస్టెన్స్ చూద్దాం. ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, పెద్దది 8, చిన్నది 5. 8 - 5 హోల్ స్క్వేర్. వైలు ఇక్కడ 4, ఇక్కడ -2, 4 - -2 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్లు ఇక్కడ 2, ఇది -7, 2 - -7 హోల్ స్క్వేర్. ఓకే, సింప్లిఫై చేస్తే రూట్ 8లో 5 పోతే 3 స్క్వేర్ 9, ఇది ప్లస్ 6 + 2 4 + 2 6. నాకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తా ఉన్నాయి. 4 + 2 6 స్క్వేర్ చేస్తే 36. ఇది ప్లస్ అయిపోతుంది. 7 + 2 9 స్క్వేర్ చేస్తే 81. అన్నీ కలిపేస్తే 90, ఒక 126. ఈ 126 మనము 9 14s అని రాయొచ్చు. 14 9s are 126. 9కి స్క్వేర్ రూట్ 3√14. అది చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3. హియర్ మనం ఏం అబ్జర్వ్ చేసినాము, ఇవి 2 కలిస్తే దీనికి ఈక్వల్. ఇది ఎవరు ఫస్ట్ చిన్నది చూడండి, ఏబి ప్లస్ బీసీ. ఇవి 2 కలిసి ఇది 1√14, ఇది 2√14 కలిస్తే 3√14 ఈక్వల్ టు ఏసీ. దేర్ ఫోర్ ఏ, బి, సి ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఆర్ కొలీనియర్, వాళ్ళు పాయింట్ మాట్లాడాలి కాబట్టి మీరు ఆటో వరకు ఆపేయండి. ఆర్ కొలీనియర్.
ఇదే విధంగా ఈ క్వశ్చన్ మీరు రాసుకోండి. ఈ విధంగా ఇన్ని చాలు. మనం ఈ చాప్టర్లో ఈ 9 క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో చేసేయచ్చు. ఓకే.